నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూసీ పునర్జీవంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు రూపకల్పన చేయాలన్న సీఎం. పశ్చిమ బెంగాల్లో కొలువు తీరనున్న బీజేపీ సర్కార్. రేపు ప్రమాణ స్వీకారం చేరిన సువేందు అధికారి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు. ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై. కాంగ్రెస్ తో పొత్తు ముగిసినట్లుగా డీఎంకే ప్రకటన. ఇక తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుమగమైంది. ఇక కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతిస్తున్నామని, మంత్రి పదవులను ఆశించడం లేదు అని వామపక్షాలు ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో మతవాద శక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సిపిఐ, సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఇక ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా ప్రస్తుతం టీవీకే కూటమి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇక టీవీకేకు సొంతంగా 107 స్థానాలు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. దీనికి అదనంగా సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2 మద్దతు లభించడంతో మొత్తం బలం 118కి చేరింది. ఇక మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో విజయ్ సారథ్యంలోని టీవీకే సర్కారు కొలువు తీరనుంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది. ఇక కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతు ఇస్తున్నామని, మంత్రి పదవులను ఆశించడం లేదు అంటూ వామపక్షాలు ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, అంటే ప్రజెంట్ తమిళనాడు రాజకీయాలు అలా ఉన్నాయి. గత కొద్దిసేపటి క్రితమే కూడా విజయ్ గవర్నర్తో భేటీ అయ్యారు. అంటే మొత్తానికి చూసుకుంటే కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది అనుకోవచ్చు అంటారా? ఎస్ మనీషా, దేశంలో ఎక్కడ లేని రాజకీయాలు మొత్తం కూడా మనం ప్రస్తుతం తమిళనాడులో వస్తున్నాము. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. సో నిన్నటి వరకు, అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ చాలా డైలమాలో ఉండే. అసలు ఇంతకీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, లేదంటే గవర్నర్ మొత్తం రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడేమో అన్నటువంటి సందేహాల మధ్య ఎట్టకేలకు అక్కడ వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో ఈ రోజు అక్కడ ఒక టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మార్గం అంతా కూడా సుగమమైన అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి ఓవరాల్ గా 234 234 అసెంబ్లీ స్థానాల్లో 107 స్థానాలని టీవీకే గెలుచుకోవడం జరిగింది. అయితే 5 ఏదైతే డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ రిజల్ట్ తర్వాత డిఎంకే నుండి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో వారి సంఖ్య 112 చేరింది. 112 చేరిన తర్వాత విజయ్ 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా గవర్నర్ అనుమతి నిరాకరించారు. 118 సంఖ్యాబలం ఉంటేనే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, లేదంటే ఇది కుదరదు అని చెప్పేసి చెప్పడంతో విజయ్ చాలా డైలమా పడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో చాలా రకాలుగా అటు డిఎంకే అన్ని డిఎంకే కలుస్తున్నట్టుగా, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. దీన్ని డిఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపాయడం జరిగింది. అట్లాంటి ఏం చేయట్లేదు, అన్న డిఎంకేతో మేము ఎప్పుడు కూడా కలవము. సో గవర్నర్ కూడా అనుమతి ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకి, ఎందుకంటే లార్జెస్ట్ పార్టీగా టీవీకేనే ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి అన్నట్టు స్టాలిన్ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ నాటకీయ పరిణామాల మధ్య
ఎట్టకేళ్లకు అటు వామపక్షాలు ఏవైతే ఉన్నాయో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు అటు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, విసికే కావచ్చు, డిఎండికే సిపిఎం నుండి 2 స్థానాలు, అదేవిధంగా సిపిఐ నుండి 2 స్థానాలు, విసికే నుండి 2 స్థానాలు, డిఎండికే నుండి 1 స్థానం. అంటే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 117 కావాల్సిన నేపథ్యంలో అటు టీఎంకే 107, ఐఎన్సి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో 5 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, డిఎండికే 1, మొత్తంకి 119 స్థానాల బలంతో ప్రస్తుతం విజయ్ అక్కడ టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకోవాలి. కాకపోతే ఏదైతే డిఎంకే పార్టీ ఉందో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం చేశారో సిపిఐ, సిపిఎం, విసికే, అదేవిధంగా డిఎండికే ఈ పార్టీలన్నీ కూడా కేవలం టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసమే వారికి మద్దతు ఇస్తున్నాం తప్పితే రేపటి రోజున మేము ఆ క్యాబినెట్ లో మాకు ఎలాంటి స్థానం అవసరం లేదు, మాకు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదు, కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం మాత్రమే, దానికోసం మాత్రమే తప్ప రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరొకసారి మేము డిఎంకే పార్టీతోని కలిసి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా శ్రేయస్సు కోసం పోరాడదామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మొత్తానికి కూడా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు డిఎంకే పార్టీ మిత్రపక్షాలు ఉన్నాయో సిపిఎం, సిపిఎం, విసికే, డిఎండికే ఇవన్నీ కూడా మద్దతు ఇవ్వడం వెనకాల డిఎంకే అధినేత స్టాలిన్ కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవచ్చు. టీవీకే తమిళనాడు రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా స్టాలిన్ కాస్త హుందాగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే రాజీనామా చేయడం, అదేవిధంగా టీవీకే పార్టీ అన్ని స్థానాలు గెలిచింది కాబట్టి వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చెప్పేసి గవర్నర్ రిక్వెస్ట్ చేయడము, అదేవిధంగా మిత్రపక్షాలతోని మీటింగ్ ఏర్పాటు చేసి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం అని చెప్పడం ఏదైతే ఉందో, సో స్టాలిన్ ఇందులో కీ రోల్ ప్లే చేశాడని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. మనిష ఎస్ అనిల్, ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా కూడా ఏదైతే ఈ రోజు వామపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్టినెంట్ పార్టీలన్నీ కూడా స్టాలిన్ కి గతంలో అంటే అప్పుడు ఇప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేసిన పార్టీలు ఈ రోజు ఈ సిపిఎం, సిపిఐ కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతు ఇస్తున్నామంటూ ఒకవైపు చెప్పాయి, మరొక వైపు కాంగ్రెస్ అయితే కూడా మతతత్వ పార్టీలకు చేరడానికి వీల్లేదంటూ కూడా మేము మద్దతు ఇస్తున్నామంటే ఒకవైపు కాంగ్రెస్ చెప్పింది. ఈ రోజు అయితే ఏదైతే పార్టీలు లెఫ్టినెంట్ పార్టీలు అంటే మద్దతు ఇచ్చే దాంట్లో వీసీకే ఒకటి, ఆ పార్టీ ఖచ్చితంగా మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్లు కూడా ఏదైతే విజయ్ గెలిచిన కాన్స్టిట్యున్సీ ఉందో తిరుచి నుంచి ఆయన రాజీనామా చేయాలి, సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి తర్వాత త్రిష పోటీ చేస్తుందంటూ కూడా మనం మాట్లాడిన అంశాలు. కానీ ఈ రోజు వీసీకే మద్దతు ఇస్తూ కూడా ఒక కండిషన్ పెట్టింది, వీసీకే అధినేత అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు తెలిపినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడైతే ముందుకు వచ్చిందో సో అప్పుడు కొన్ని షరతులు పెట్టడం జరిగింది టీవీకే విజయం ముందు. సో మీరు గనక మతశక్తి ఎవరైతే ఉంటాయో ఆ బీజేపీ లాంటి భావాజాలు ఉన్నటువంటి పార్టీలతోని ఏ పార్టీలతోని కలిసినా కూడా మేము బయటికి వెళ్ళిపోతాము, మీతో ఉండమని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే ఆయన నడుచుకున్నారు. సో సీట్లు తక్కువైనప్పటికీ కూడా అంటే ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకి సంఖ్యాబలం లేకపోయినా కూడా సో జాప్యం అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ నుండి కానివ్వండి, అదేవిధంగా అన్నా డిఎంకే నుండి ఎలాంటి సపోర్ట్ తీసుకోలేదు, కాంగ్రెస్ పెట్టినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండడం జరిగింది. అయితే ఏదైతే మొదటి నుండి కూడా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా టీవీకే విజయ్ అధినేత 2 స్థానాల నుండి పోటీ చేయడం జరిగింది. అటు పేరంబూర్, అదేవిధంగా ఇటు తిరుచి. పెరంబూర్ నుండి 40,000 పై చిలుకు మెజార్టీతో గెలిస్తే తిరుచి నుండి ఆయన 20,000 పై చిలుకు మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ ఆయన పెరంబూర్ నుండే తను కొనసాగుతాను, తిరుచి నుండి రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే తను తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగిందో అప్పటి నుండి కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అక్కడి నుండి త్రిషాను పోటీ చేయడానికి అక్కడ నుండి రాజీనామా చేస్తా ఉన్నాడు. సో అక్కడ నుండి త్రిషానే పోటీ చేస్తుంది. త్రిషాను గెలిపించుకొని కేబినెట్ లో తీసుకొని తనని డిప్యూటీ సీఎం గా చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాడు విజయ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కేవలం కట్టు కల్పితాలు. దీనిపైన అటు టీవీకి కానివ్వండి, అటు త్రిష కూడా ఎలాంటి స్పందన లేకుండా దాన్ని కొట్టిపారేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ మిత్రపక్షంలో ఉన్నటువంటి డిఎంకేలో ఉన్నటువంటి మిత్రపక్షం ఒకటి వీసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎండికేలో వీసీకే పార్టీ. సో మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు తిరుచి నుండి
తిరుచి నుండి మీరు రాజీనామా చేస్తే అక్కడి నుండి మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. కేవలం మా వీసీకి అధినేతకు అక్కడ అవకాశం ఇస్తేనే మీకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే పెట్టడం జరిగింది టీవీకే విజయ్ ముందు. మనీషా. రైట్ థ్యాంక్ యూ అనిల్. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. ఇవాళ కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. ఇక రేపు కోల్కతాలోని బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. సీఎంతో పాటుగా మరొక 2 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. అయితే సీఎం సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు. రేపు జరగబోతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. ఇవాళ కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. రేపు కోల్కతాలోని బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరగనుంది. ఇక సీఎంతో పాటు మరొక 2 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. అయితే సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీర్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు. రేపు జరగబోతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. భాగ్యనగరానికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మూసీ పునర్జీవ ప్రాజెక్టు వేగవంతమవుతుంది. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మూసీ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. మూసీ ప్రాజెక్టు మొత్తం 5 దశల్లో 55 కిలోమీటర్ల మేర విస్తరణ చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పునర్జీవన ప్రక్రియ కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు అని ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు తీసుకువెళ్తామంటూ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు రూపకల్పనలో అత్యంత కీలకమైన అంశం ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంత యువతను ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుంభం ఫౌండేషన్ అలాగే 1M 1B సంయుక్త సౌజన్యంతో భువనగిరిలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. ఇక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Which they can proudly like IBM, Meta, Salesforce, Radhika Birla Fashion Retail, Microsoft, and much more bigger companies. And this entire so ఒకసారి
మేళా మెగా జాబ్ మేళా చేస్తున్నాం. ఆల్రెడీ 1600 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఈరోజు ఆల్రెడీ 1200 మంది వచ్చిండ్రు. ఇవాళ రేపు 8th and 9th ఏమో ఇనిషియల్ రౌండ్ ఆఫ్ like making them prepare for the interviews or initial ఏమంటారు what do you call preparing for job readiness, confidence levels, and to properly take the interview. So sort of first level scrutiny laga అయిపోతుంది. Okay, first level of you are first level of preparing them for the jobs and how to build up their profile, how to skill up their whatever the already the capabilities they have, how they showcase their skills in front of the companies and all that. See, unless they do all that, they will not be recognized in front of multinational companies. So all the multinational companies are coming here. So it is basically 1M1B అనేది sponsored by IBM. So Microsoft and Salesforce, Meta, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారు. 20 కంపెనీలు వస్తున్నాయి, ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. బేసికలీ ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్ వాళ్ళంతా ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. సో చాలా పెద్ద లెవెల్లో ఇది జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ 3500 జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. కానీ అన్న ఎఫిషియన్సీస్ని బట్టి, మనకున్న ఎఫిషియన్సీని బట్టి మనం ఎన్ని కైవసం చేసుకోగలుగుతాం అనేది మన యువత యొక్క సామర్థ్యం. మనం ఇది బేసిక్గా భువనగిరి యువత కోసం, భువనగిరి నియోజకవర్గ యువత, పక్కకున్న ఆలేరు కానీ, మునుగోడు కానీ, తుంగతుర్తి కానీ, నకరికల్ కానీ, మరి అటుపక్క నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతం నుంచి అంతటి నుంచి కూడా రావచ్చు అని కూడా చెప్పినాం. సో ఈరోజు దాదాపు మేము అనుకోవడము ఒక 4000 మంది వరకు ఈ ఇంటర్వ్యూస్కి వస్తారు. సో వచ్చి వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా చూపెట్టుకొని, అయితే ఈ 2 రోజులు ఉన్నదే వాళ్ళ స్కిల్లింగ్ అప్ దేర్ కెపాసిటీస్, దేర్ ఎఫిషియన్సీస్, హౌ టు బిల్డ్ అప్ దేర్ ప్రొఫైల్స్ అవన్నీ కూడా చేసి కాన్ఫిడెంట్గా 3rd డే అంటే ఎల్లుండి ఈ 2 రోజులు ప్రిలిమినరీ, 3rd డే మెయిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆల్ పశువుల ఆరోగ్యమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్లో నిర్వహించిన పశు వైద్య అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు స్వయంగా మందులు వేసి రైతులకు ఖనిజ మిశ్రమాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పశుసంవర్ధక సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పశువుల పోషణతో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఆయన సూచించారు. రండి మేడం, కొట్టండి సార్. మేడం రండి, రైతు కొట్టండి మేడం. ప్రైవేట్ చేస్తారు. గ్యాప్ 12 నుంచి 13 నెలలు మెయింటైన్ చేయాలి. అది గేదెలు అయితే. ఆవులు అయితే 11 నుంచి 11 నెలల మధ్య పోవాల్సిన ఆవశ్యకత చాలా లాభాలు ఉంది. ఎలాగంటే ఇప్పుడు మనము 1,50,000 రూపాయల గేదెను కొంటాం. కొన్న తర్వాత మనము చాలా వరకు రైతుల యొక్క వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో చెప్తున్నా. దాన్ని మనం ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలో చెప్తాను. 1,50,000 రూపాయల గేదెను కొని దాన్ని మళ్ళా మనము పాలు ఇస్తుంది కదా, రోజుకి 14 లీటర్లు 15 లీటర్లు ఇస్తుందని దాన్ని ఎదకొచ్చేటాయని కూడా అతను రైతు ఏమాత్రం గుర్తించాడు. దానివల్ల రైతు ఎంత నష్టపోతాడంటే, ఒక రైతు దాన్ని గుర్తించకుండా దాన్ని లేట్ కావటం వల్ల ఒక లేట్ అయితే 3,000 నుంచి 3,500 రూపాయల వరకు రైతు నష్టపోతాడు. అంటే రోజు ఎలాగంటే, ఇప్పుడు ఒక ఖరీదైన మనం మేలు జాతి పశువును కానీ ఆవును కానీ మనం కొన్నప్పుడు ఈనిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల వరకు ఖచ్చితంగా ఎదకు రావాలి. ఎదకు రాలేదనుకోండి, మీరు సమీపంలో ఉన్న డాక్టర్ని కలిసి మా గేదెగా ఎదకు రావడం లేదు సార్ అని దానికి సంబంధించిన మమ్మల్ని డాక్టర్లను కలిస్తే ఎదకొచ్చే విధంగా ఇప్పుడు ఈవెన్ ఇంజక్షన్లే కాదు, హార్మోన్స్ కూడా ఉన్నాయి. హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇస్తే మనం 3వ రోజుకి ఎదకొస్తాయి, లేకపోతే మ్యాక్సిమం 11వ రోజుకి ఎదకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమంది రైతులతో నేను ఇంటరాక్ట్ కావడం అనేది, ఒక గణేష్ అని మీ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఇతను నన్ను నర్సాపూర్ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చి ఎట్లా డౌట్స్ అడుగుతుండేవాడంటే, అతను చాలా మంచి అనిమల్స్ పెట్టాడు.
అతను కొంతవరకు నాకున్న దృష్టి ప్రకారం అంత సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కాచిగూడలో జరిగిన 13 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన ద్వారానే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక 1931 తర్వాత తొలిసారిగా ఈ ప్రక్రియ జరుగుతుండడం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకే కాదు అన్ని వర్గాలకు, అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, వర్గాలు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు ఒక కొత్త నమ్మకం ఏర్పడ్డది, చైతన్యం ఏర్పడ్డది. ఈయన ఆయామంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేశంలో దరిద్రం పోతుందని చెప్పి ఆశిస్తున్నారు. రెండవది, కొంతమంది ప్రధానమంత్రి రాకను మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ ఇరోస్ ఏఐ విధితో కలిసి క్రియేటివ్ మీడియా, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ వంటి రంగాల్లో సరికొత్త ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులను ప్రారంభించింది. ఇక నేటి గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏఐ టూల్స్, టెక్నాలజీని సృజనాత్మకతతో జోడించి ఈ ప్రోగ్రామ్స్ ను రూపొందించారు. ఈ సందర్భంగా చదువుకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ చైర్మన్ భద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయని వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి అన్నారు. Looking for a great beginning together. మేము స్కూల్ ఆఫ్ మీడియా, డిజైన్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేయబోతున్నాము. మాతో పాటు మా చైర్మన్ గారు డాక్టర్ భద్రారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. అదేవిధంగా CEO ఆఫ్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఏఐ విద్య మిస్టర్ ప్రశాంత్ పండిత్ గారు ఉన్నారు. అదేవిధంగా మా ఛాన్సలర్ డాక్టర్ సుధారమణ మేడం అండ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనిల్ కౌల్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్, ప్రోవీసీ, హరిహర్ గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీడియా బ్రదర్స్కి వెల్కమ్. సో ఈరోజు ఈ లాంచ్ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరు ఎడ్యుకేషన్ అంటే జస్ట్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్, మేనేజ్మెంట్ ఇవి ఇట్లాంటి కాకుండా కూడా మీడియాలో కూడా మనకి డిగ్రీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీడియాలో జనరల్గా మనము ఇవాళ రేపు చూస్తున్నాము, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మీడియాలు ఉన్నాయి. కానీ ఇవాళ రేపు మీడియాలో ఏఐ కూడా చాలా ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం టెక్నాలజీలో అంటే ఇంజనీరింగ్ సైన్సెస్లో మేము ఏఐ ఇస్తున్నాము, మెడికల్ సైన్సెస్లో మేము ఏఐ ఇస్తున్నాము, డెంటల్లో ఏఐ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ క్రియేటివ్ మీడియాలో కూడా ఏఐని మనం ఇంటిగ్రేట్ చేసి లేటెస్ట్గా కోర్సెస్కి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదంతా BA. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్ని అంత డీటెయిల్స్ మీకు ఇస్తాం. సో దాంట్లో ప్రత్యేకంగా BA in Creative Media with AI, BA in Filming, OTT and Digital Cinema, B Design in Animation, VFX and Gaming, ఇట్లాంటి 3 కోర్సెస్ మేము లాంచ్ చేయబోతున్నాం. ఇదంతా మా ఈరోజ్ ఇంటర్నేషనల్ స్టూడియో ఈ టీమ్తోని మేము కొలాబరేట్ చేసి దీనికి ఇంకొక ఎక్స్ట్రా. ఇవాళ ప్రపంచ రెడ్ క్రెసెంట్ దినోత్సవం సందర్భంగా సాంస్కృతి భవన్లోని రాజ్భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేస్తున్న యువతను, సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి గవర్నర్ స్వయంగా ప్రశంసా పత్రాలను, అలాగే పండ్లను అందజేశారు. వారి సామాజిక బాధ్యతను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. రాజ్భవన్ వర్గాలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, CSR మెంబర్స్ వినీల్ రెడ్డి, ఆదిత్య, జతిన్, నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు సంఘీభావం తెలిపారు.
ఉప్పల్ మున్సిపల్ అధికారుల తీరుపై చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీని తొంగలో తొక్కి తమ పట్టకొడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రింగ్ రోడ్ వద్ద ఉన్న షాపులను తొలగించి నల్ల చెరువు కట్ట వద్ద ఇస్తానని చెప్పిన అధికారులు తీరా అక్కడికి వెళ్లాక ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అధికారుల మాట మార్పుతో దిక్కుచోచని స్థితిలో ఉన్న బాధితులు తమకు న్యాయం చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. చెప్పిండి అప్పుడే అదే చెప్పిన అప్పుడే గతం 12 ఏళ్ల నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో షాప్ ఉంది మాకు. అయితే కొత్త బస్ స్టాండ్ కడుతున్నామని గత 3 నెలల నుంచి షాపులన్నీ తీపిచ్చేశారు మమ్మల్ని. నల్ల చెరువు కట్ట మీద కొత్త బస్ స్టాండ్ పడుతుంది, ఆడ మీకు ప్లేస్ ఇస్తామమ్మా, ఆడ పెట్టుకోండి అని చెప్పి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్నాక నల్ల చెరువు కట్ట మీద బస్ స్టాండ్ పడ్డాక వారం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మేము ఆడ బస్ స్టాండ్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 15 మంది మేము పెట్టుకున్నాక రోజు ఒకరు వచ్చి బెదిరియడమే తీసేయని. ఈరోజు పొద్దున మేడం రాధికా గుప్తా మేడం గారు వచ్చారు. వచ్చి లేదు ఇది ఎవరు పెట్టుకోమన్నారా అని అడిగితే మేము పెట్టుకున్నాం మేడం అని అన్నాము. అంటే లేదు 1 అవర్ టైం ఇస్తున్నా, 1 అవర్లో మొత్తం షాపులను తీసేయాలి, మా వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రిటర్న్ గిట్ట రావు మీకు అని అనిపోయింది నాతోటి అనిపోయినాక నేను వీళ్ళందరూ ఫోన్ చేసి పిలిపించుకున్నా. మాకు ఆమె మాట ఇచ్చింది, కొత్త బస్ స్టాండ్ పడితే ఆల్రెడీ ఒక దెబ్బ తీసుకెళ్ళిరు, మాకు మాట ఇచ్చింది ఆమె. పోయి ఆమె క్యాబిన్లోకి పోయి అడిగితే కొత్త బస్ స్టాండ్ పడంగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఆమె మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు మాట తప్పింది. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి, ఎట్లా పిల్లలను పోషించుకోవాలి? నేను చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఆమె ఇచ్చిన మాట మీద లేదు, మాకు కావాల్సింది ఏం ఆమె దగ్గరికి ఏం అడగట్లేము. మాకు బతకడానికి కొంచెం జాగా అడిగినా మేము కాళ్ళు చిన్న డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నాం. అలాంటిది ఇట్లా లేకుండా తీసేయండి. ప్రతి ఒక్కరు వచ్చి బెదిరియడం మమ్మల్ని. మేమేం దొంగతనం చేయట్లేం కదా, ప్రజల సేవనే కదా. వాటర్ అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్ముకోవడం, ఒక లాకర్ తీరేటట్టు చేస్తున్నాం కానీ దోచుకోవడం మాత్రం దోచుకోవట్లేం కదా మేము. అట్లా చేసినా కానీ లేదు తీసేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు వచ్చిపోయారు వాళ్ళు తీయమని. మున్సిపల్ వాళ్ళే వచ్చిర్రు, వేరే వాళ్ళు ఎవరు హైడ్రా వాళ్ళు వీళ్ళు ఎవరాలే మున్సిపల్ ఆఫీస్ నుంచే వచ్చిర్రు. మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతాం వాళ్ళు ఎవరు అనేది. ఇట్లా పొద్దున మేడం వచ్చింది, మేడం ఎన్ని గంటలకు వచ్చింది అనేది ఇట్లా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆమె ఎన్ని గంటలకు వచ్చిన తోటి ఎన్ని గంటలకు చెప్పిపోయినా ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పమని ఆమె చూపిస్తాను మేడం. కానీ మేడం మాట ఇచ్చింది, మాట తప్పింది, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ 15-20 మంది కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి విమర్శించారు. ఇల్లూరు కొత్తపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల నుంచి అమ్మకాల వరకు అండగా ఉన్నామని, ఎరువుల కోసం రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. అయితే రాజు రైతే దేశానికి వెన్నుముక్క అని చెప్పి అది ఒకప్పటి మాట. ఈ మధ్య చూసాం ఈ అకాల వర్షాలు రావడం, మరి చేతికి వచ్చిన పంట నష్టపోవడం కూడా చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్సూరెన్స్ అంతా కూడా మనమే ప్రభుత్వమే చెల్లించి ఏదన్నా పంట నష్టం జరిగితే మరి డబ్బులు వచ్చారు. రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు తెచ్చుకున్నామే ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి. ఈరోజు ఒక గింజ కూడా ఈరోజు వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసిన కళాల్లోనూ, ఎక్కడ చూసిన ఆరబోసుకొని ఈరోజు మరి ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు మరి మళ్ళీ ఇవి తడిచిపోతే. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ